వాళ్ళ శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి ఇచ్చిన ప్రకటనను చూసి అవగాహన చేసుకోవాలి. నూతనంగా ప్రభుత్వం ఎన్నికైంది, వారం రోజులైంది. వారం రోజులకే 10 సంవత్సరాలు పరిపాలించారని ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు. నన్ను అడిగే ముందు మీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమేమి అమలైనాయి, ఏమేమి కాలేదో చర్చకు సిద్ధమని అడుగుతా ఉన్నాం. మా ప్రభుత్వం తప్పకుండా ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలవుతూ ఉన్నాయి. రైతు భరోసా కూడా అకౌంట్లో పడుతూ ఉంది. మిగతా కార్యక్రమాలన్నీ కూడా కాలపరిమితిలో 100 రోజుల సమయం నిర్ణయించడం దాని ప్రకారంగా జరుగుతాయి. సుధీర్ రెడ్డి గారు చెప్పినారు 6 నెలల దాకా కనీసం మనం ఈ ప్రభుత్వం మీద విమర్శ చేయొద్దని. అదన్నా కనీసం కోడ్ చేసుకో, లేదా మీ అనుమతితో మీ ప్రకటన చూసిన తర్వాత, మీ చిట్చాట్ చూసిన తర్వాత కడియం శ్రీహరి గారితో కూడా మీరే మాట్లాడుతున్నారని అనిపిస్తూ ఉన్నది. లేకపోతే ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయకముందే కడియం శ్రీహరి గారు అంటూ ఉన్నారు ఈ ప్రభుత్వం ఉండదు, కూలిపోతాయని. ప్రజాస్వామ్యంగా ఎన్నికై 65 మంది శాసనసభ్యులతో ఉన్న ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం జరుగుతున్నట్టే కదా. మీరు అధికారం లేకపోతే బతకాలన్నట్టే కదా. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం ప్రజాస్వామ్యంలో. వాళ్ళకు అందరూ కోరుతా ఉన్నా, మాకు ప్రజలు మార్పు కోరుకొని మాకు అవకాశం ఇచ్చారు. 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు. మేము ఇచ్చిన హామీలు అమలైతే ప్రజలు మళ్ళీ మమ్మల్ని అధికారంలో తెస్తారు. లేకపోతే ప్రతిపక్షంగా మీరు సమర్థవంతంగా ఎదుర్కోగలిగితే ప్రజలు ఎవరికైనా అవకాశం ఇస్తారు. కానీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే అటువంటి అంశాలు మాట్లాడడము, హామీల గురించి ఇంకా పిల్ల ఉట్టక ముందే కుళ్ళగుట్టించినట్టు మాట్లాడేటువంటి అజ్ఞానంగా మారకండి. మీ పట్ల 10 సంవత్సరాలుగా ఒక విధమైనటువంటి పరిపాలన ఏం జరిగిందో చెప్తే మొత్తం బట్టబయలు అవుతుంది. ఇప్పటికి 2 డిపార్ట్మెంట్స్ లెక్క చూస్తేనే కళ్ళు బయర్లుగా అమ్ముతా ఉన్నాయి. మొత్తం వ్యవస్థలో విద్యుత్ శాఖ 85,000 కోట్ల అప్పు ఉంది, సివిల్ సప్లై శాఖ 56,000 కోట్ల అప్పు ఉంది. మిగతా శాఖలను కూడా శ్వేతపత్రాలు విడుదల చేయమని చెప్పినాం. వాటి పట్ల ముందే భయపడి తెలిసి ఈ కార్యక్రమాలు జరిగాయని చెప్తా ఉన్నారు. కానీ కాంగ్రెస్కు సమర్థవంతమైన పరిపాలన అందించగలిగే శక్తి ఉంది. కాంగ్రెస్ అంటే పరిపాలన దక్షత గల నాయకత్వం, మార్గదర్శకత్వం, సలహాలు. మాకేమైనా ఇబ్బంది అయితే పాత్రికేయులు, ప్రతిపక్షాలు, ప్రజలు, ప్రజా సంఘాలు అందరి సలహా తీసుకుంటాం. అందరి సంప్రదింపుల ద్వారా భవిష్యత్ కార్యాచరణ తీసుకుంటాం. మీలాగా మునోఫలి ప్రగతి భవన్ ఆదేశాలు తప్ప ప్రగతి భవన్ వినేటువంటి ఆలోచనలు లేని విధంగా పరిపాలన మాది ఉండదు. ఇప్పటికే కంచెలు బద్దలు కొట్టి ప్రజలకు వేదికగా ప్రజలకు అందరికీ వచ్చి వాళ్ళ అంశాలు చెప్పుకునేటువంటి విధంగా మా వ్యవస్థ ప్రారంభమైంది. అదే మైండ్ సెట్ అన్ని 33 జిల్లాల లోపల ప్రభుత్వం యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా ప్రజల దగ్గరికి వెళ్ళి